brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నెల్లూరు రూరల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు 60 రోజుల్లో 339 పనులు పూర్తి చేసిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఇవాళ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్న మంత్రి నారాయణ. నేడు సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానం, ఎక్స్ అఫీషియో సభ్యుడితో పాటు 31 మంది సభ్యులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన కాకినాడ ఆర్డీఓ. ఇవాళ మడకశిర మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం, మద్దతు ఇవ్వొద్దని వైసీపీ విప్ జారీ, 11 గంటలకు సమావేశం. కాసేపట్లో కంచగచ్చిబౌలి భూములపై విచారణ, గతంలో స్టేటస్ కో విధించిన సుప్రీంకోర్టు, వాదనలు విననున్న సీజేఐ జస్టిస్ గవాయ్. ఈ కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్, 2 రోజుల్లో పీసీసీ కార్యవర్గ ప్రకటన, 100 మందితో జంబో టీం. జూన్ 2 నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు, ఇప్పటికే 28 మండలాల్లో నిర్వహణ, మొదటి దశలో 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా పనులు. కేటీఆర్ హరీష్లపై రేవంత్ సెటైర్లు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. బిల్లా రంగాలు ఇద్దరు ఒకటేనన్న సీఎం, ప్రతిపక్ష నేత పదవిని దళితునికి ఇవ్వాలని సూచన. కేసీఆర్ చెప్పినట్లు కట్టడం వల్లే కాళేశ్వరం కోలింది, నేతల మాటలు వింటే జైలుకెళ్తారన్న రేవంత్. ఎస్ఎల్బీసీపై చర్చకు సిద్ధమా అంటూ హరీష్ సవాల్. సరస్వతి పుష్కరాలు ప్రారంభం, త్రివేణి సంగమం దగ్గర శ్రీధర్ బాబు పుణ్యస్నానాలు, భారీగా తరలివస్తున్న భక్తులు. మరింత వేగంగా పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు, 3వ కట్టర్తో ప్రారంభం, శరవేగంగా కొనసాగింపు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం, ఇవాళ సిట్ కస్టడీలోకి సజ్జల శ్రీధర్ రెడ్డి, 3 రోజుల పాటు విచారించనున్న అధికారులు. ఏపీఐఏసీసీకి భూ కేటాయింపు నిలిపివేత, ఏలూరు జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కి భూమి, కేంద్రం నుంచి అనుమతి వచ్చే వరకు జీవో అమలు నిలిపివేత. గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ లొల్లి, సునీతారావుపై చర్యలకు డిమాండ్, మీనాక్షి నటరాజన్ కు కుమార్ రావు లేఖ. టీడీపీ పాలిట్ బ్యూరోలో మహానాడుపై ఫోకస్, జూన్ 12 నుంచి కొత్తగా 1,00,000 వితంతు పెన్షన్లు, స్కూళ్లు తెరిచేలోపు తల్లికి వందనం. కడప మేయర్ సురేష్ బాబు తొలగింపు, మున్సిపల్ చట్టం ఉల్లంఘించినట్లు ఆరోపణ, విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు. ఇవాళ యాదాద్రికి మిస్ వరల్డ్ బ్యూటీలు, దగదగా మెరిసిపోతున్న యాదగిరి గుట్ట ఆలయం, నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన. కర్రెగుట్టపై కొనసాగుతోన్న ఏరివేత, ఇప్పటిదాకా 31 మంది మావోయిస్టుల మృతి, శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టుల లేఖ. తెలంగాణలో అకాల వర్షంతో అన్నదాత ఆవేదన, పెద్దపల్లి జిల్లాలో తడిసిన మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్. ఆపరేషన్ సింధూర్ దాడులు విజయవంతం, భారత్ ఆస్తులకు ఎలాంటి నష్టమూ కలగలేదు, పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడి చేశామన్న కేంద్రం. పాకిస్తాన్ వస్తువుల అమ్మకంపై బ్యాన్, ఈ కామర్స్ సంస్థలకు సీసీపీఏ నోటీసులు, పోర్టల్స్ నుంచి తొలగించాలంటూ ఆదేశం. పుల్వామా జిల్లాలో ఎన్కౌంటర్, భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు, నాదిర్ గ్రామంలో నక్కిన 3 ముష్కరులు. మణిపూర్లో అసోం రైఫిల్స్ ఆపరేషన్, 10 మంది మిలిటెంట్ల మృతి, చందేల్ జిల్లాలో హై టెన్షన్. యూపీలో